డైలీ టేస్ట్ ది డైలీ. ఈ ఏడాది జనవరిలో హైదరాబాద్ మీర్పేట్లో జరిగిన అత్యంత జుగుప్సాకర మర్డర్ మీకు గుర్తుందా? గురుమూర్తి అనే వ్యక్తి తన భార్యను అతి దారుణంగా చంపేసిన ఘోరం గుర్తుందా? ఆ కేసులో దాదాపు 11 నెలల తర్వాత ఒక సంచలన నిజం బయటకు వచ్చింది. తన భార్యను గురుమూర్తి ఎందుకు చంపాడో చెప్పాడు. మీర్పేట్ మాధవి హత్య కేసులో ఒక ట్విస్ట్ కనిపిస్తోంది. గురుమూర్తికి మరదలతో వివాహేతర సంబంధం ఉన్నట్టు తేల్చారు పోలీసులు. ఆ విషయంలోనే పలుమార్లు భార్య మాధవితో గొడవలు పడ్డాడు. పలుమార్లు పంచాయతీ చేసిన గురుమూర్తి మాత్రం మారలేదు. ఈ ఏడాది సంక్రాంతి సమయంలో భార్యను చంపి ముక్కలుగా నరికి కుక్కర్లో ఉడికించి ఎండబెట్టి ఎముకలతో పాటు గ్రైండ్ చేసి ఆ పొడిని చెరువులో పడేశాడు గురుమూర్తి. టెక్నికల్ ఎవిడెన్స్, సీసీ ఫుటేజ్, DNA మ్యాచింగ్ శాంపిల్స్తో సైంటిఫిక్ ఆధారాలను కోర్టుకు సమర్పించారు పోలీసులు. మాధవి హత్య కేసులో 36 మంది సాక్షులను గుర్తించారు. వారిలో 20 మంది విచారణ పూర్తయింది. ఈ ఏడాది జనవరిలో సంక్రాంతి సెలవుల కోసం పిల్లలు అమ్మమ్మ ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో గురుమూర్తి మాధవి మధ్య పెద్ద గొడవ జరిగింది. మరదలని వదిలించుకోవాలని, తమతో ఉండాలని మాధవి పట్టుబట్టింది. కానీ గురుమూర్తి వినలేదు. భార్యనే వదిలించుకోవాలని ముందుగానే పథక రచన చేసుకున్న గురుమూర్తి ఆమెను పీకి చంపాడు. తర్వాత మాధవి మృతదేహాన్ని ముక్కలుగా నరికాడు. ఒక పెద్ద కుక్కర్ తీసుకొచ్చి శరీర భాగాలను ఉడకబెట్టాడు. ఆ తర్వాత ఎండబెట్టి కాల్చాడు. ఇంట్లోనే గ్రైండ్ చేసి ఎముకలను పొడిగా చేశాడు. ఆ పొడిని డ్రైనేజ్ మ్యాన్హోల్లో కలిపేశాడు. మిగిలిన ముక్కలను సమీపంలోని జిల్లెలగూడ చందన చెరువులో పడేశాడు. భార్యను హత్య చేసిన గురుమూర్తి పోలీసులకు ఎలాంటి ఆధారాలు, ఆనవాళ్లు చిక్కకుండా పక్కాగా ప్లాన్ చేశాడు. శరీరంలోని ఎముకలను పొడిగా ఎలా మార్చాలి అని యూట్యూబ్, ఇతర సామాజిక మాధ్యమాల్లో సెర్చ్ చేసేవాడు. క్రైమ్, హారర్ సినిమాలు చూశాడు. ముందుగా వీధి కుక్క మీద ప్రయోగం చేశాడు. కుక్కను ఇంట్లోకి తీసుకొచ్చి చంపేశాడు. ముక్కలుగా నరికి ఎముకలతో సహా కుక్కర్లో ఉడకబెట్టాడు. తర్వాత అదే తరహాలో భార్య శరీరాన్ని కూడా ముక్కలు చేసి ఉడకబెట్టాడు. ఎండబెట్టి కాల్చి పొడి చేశాడు. ఈ కేసులో టెక్నికల్ ఎవిడెన్స్ను సేకరించిన పోలీసులు కోర్టుకు సమర్పించారు.